హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడైతే చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం లెగాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. కానీ తప్పదు లెగాలి కదా! మా పాపకు స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ చేశారండి చలి వల్లే. అంటే యాక్చువల్‌గా అయితే 8:30కి ఉంటుంది. కానీ 9-1 పెట్టారిప్పుడు. లేచిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు అవి మరగబెట్టేసుకొని ఇక్కడ వాకిలైతే తుడిచేసాను. తుడిచేసి తులసమ్మ దగ్గరైతే దీపం పెట్టేసాను. తర్వాత ఇంకా టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇవైతే రాత్రి నానబెట్టేసానండి. యాక్చువల్‌గా అలా తినేద్దామని నానబెట్టాను. కాకపోతే అప్పటికప్పుడు చాట్ చేసుకుంటే బావుంటుందనిపించింది. అందుకనే చాట్ చేస్తున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైమే ట్రై చేయటం అండి. అది కూడా యూట్యూబ్‌లో చూసేలెండి. సొంతంగా ఏం కాదు. అక్కడ చాట్ అలా మరగబెట్టేస్తుంటే పక్కన చిలకడ దుంపలైతే ఆవిరికి ఉడకబెట్టేస్తున్నాను. చాట్ అయితే ఫస్ట్ బఠానీలు బాగా ఉడకబెట్టేసుకొని, కొంచెం మనకి క్రంచీగా ఉండడానికి మిక్సీలో ఫోర్స్‌గా గ్రైండ్ చేసేసి, వాటిని మరుగుతూ ఉండంగానే కొంచెం శనగపిండి వాటర్‌లో కలిపేసుకొని, కొంచెం అందులో ఏసేసుకుంటే కొంచెం థిక్‌గా ఉంటాయి. తర్వాత అందులో గరం మసాలా, చాట్ మసాలా, కొంచెం ఆనియన్స్, టమాటా, లాస్ట్‌లో కొత్తిమీర ఏసైతే దించేసుకోవాలి. అంటే ఒక 10 మినిట్స్ అలా మరిగితే బావుంటుంది టేస్టు. లాస్ట్‌లో వేయించిన పల్లీలుంటాయి కదా! అవి పైన చల్లేసుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేసి తినేయటమేనండి. ఇంకా మనకి కార్న్ ఫ్లేక్స్ అవి దొరుకుతాయి కదా! వేసుకొని తింటే ఇంకా బావుంటుంది. మిర్చిరి అంటే కొంచెం క్రంచీగా తగులుతది కదా! బయట తిన్నట్టే ఉంటుంది. ఇక్కడ మా పాప అయితే నాస్తాని బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. అంతేనండి. ఆయిల్ లేకుండా మన బ్రేక్‌ఫాస్ట్ అయితే పూర్తయిపోయింది.